బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మిథున రాశిలో జన్మించిన వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఆర్థిక పరంగా అయితే పర్వాలేదండి, అబోవ్ యావరేజ్గా ఉంటుంది. ముఖ్యంగా ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ కానీ లేదా ఫారిన్ రిలేటెడ్ కంపెనీస్లో ఎవరైతే పని చేస్తున్నారో లేదా వ్యాపారాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తున్నారో 10వ ఇల్లు అనేది వృత్తికి సంబంధించినది. ఆ 10వ ఇంట్లో శని ఉన్నాడు. ఇదేమి ఏలినాటి శని, అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కాదు. కానీ వృత్తి స్థానంలో శని ఉన్నప్పుడు కాస్త ఓపిక అవసరం. మీకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ అంటే అవకాశాలను మీకు అందిస్తాడు, కానీ ఓపిక పట్టాలి. ఈ సమయంలో షార్ట్ కట్స్ ఏమీ కూడా పనిచేయవండి. మీరు కష్టపడ్డారనుకోండి, శని అంతకు మించినటువంటి ప్రతిఫలాన్ని అందిస్తాడు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తారో లేదా ఈ దేశం నుండి వస్తువులు కానీ ఏవైనా వేరే దేశాలకు పంపించేటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ భాగ్యస్థానంలో మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నాడు కాబట్టి అదృష్టం అనేది బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి. 9వ ఇంటిని జ్యోతిష శాస్త్రం ప్రకారం భాగ్యస్థానం అంటారు. మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు అక్కడ ఉండటం వల్ల ధన ప్రవాహం అనేది బాగుంటుందండి. అయితే ట్రెడిషనల్ బిలీఫ్స్ విషయంలో కాస్త ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంట్లో పూజలు చేయటం కానీ, హోమాలు చేయటం కానీ, లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫంక్షన్లు చేయటం కానీ, పుణ్యక్షేత్రాలను సందర్శించటం కానీ, డొనేషన్స్ ఇవ్వటం కానీ, ఇలాంటి వాటిపైన ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మంచి కోసం ఖర్చు చేస్తారండి ఈ మాసంలో. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీ 7వ ఇంటి అధిపతి అంటే వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు మీ రాశిలోనే ఉన్నాడు. గురువు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి మీకు ఒకవేళ వివాహం అయినట్లయితే మీకు మీ వారికి లేదా మీకు మీ ఆవిడికి అన్యోన్యత అనేది బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ఇంతకు ముందు కంటే కూడా మీ సలహాలను పాటించే అవకాశాలు, కొంతైనా మార్పు రావటం కానీ, మీకు వారికి మధ్య అనుకూలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవటం కానీ జరగవచ్చు. ఒకవేళ మీకు మీ జీవిత భాగస్వామికి భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏవైనా పాత గొడవలు కనుక ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవటానికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. 7వ స్థానాధిపతి అంటే సప్తమాధిపతి అయినటువంటి గురువు మీ రాశిలోనే ఉండటం, జన్మంలో ఉండటం అనుకూలం అండి. కాబట్టి గతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ సమయంలో పరిష్కరించుకోవటం మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుంటుంది. అయితే ఈ నెల 23వ తారీఖు తర్వాత అంగారక యోగం అనేది మీ 9వ ఇంట్లో ఏర్పడుతుంది. అంటే భాగ్యస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతుంది. దాంతో పాటుగా రాహుకేతుల యొక్క కలయికని అంగారక యోగం అంటారు. ఇది అనుకూలమైనటువంటి యోగం కాదండి. ఇది మీ 9వ స్థానంలో జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 9వ ఇల్లు అనేది అదృష్టానికి సంబంధించినది, అలాగే తండ్రికి కూడా సంబంధించినది. కాబట్టి తండ్రి గారి విషయంలో, వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు వారికి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ కూడా కాస్త దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారితో చర్చించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరవించటం మంచిది. అలాగే మీ 5వ స్థానాధిపతి అంటే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఇద్దరూ కూడా భాగ్యస్థానంలో ఉంటారండి. 5వ స్థానం అనేది అంటే పంచమ స్థానం అనేది విద్యకు కూడా సంబంధించినది. కాబట్టి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏదైనా మంచి విద్యా సంస్థల్లో స్కాలర్షిప్ కోసం కానీ, సీట్ల కోసం కానీ దరఖాస్తులు చేసుకోవటానికి కూడా ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అందరికంటే కూడా, పెద్దల కంటే కూడా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ ఫిబ్రవరి మాసం అనేది అనుకూలంగా ఉంటుందండి. ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి తపన అనేది పెరుగుతుంది. మీ రాస్యాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నారు, అలాగే మీ పంచమాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉంటారు. బద్ధకాన్ని వీడి ఏదో ఒకటి నేర్చుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి అనేటువంటి కసి మీలో పెరుగుతుంది.
అలాగే టెక్నికల్ రిలేటెడ్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి మిథున రాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుందండి. ఏదో ఒక కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో గురువు కాస్త అనుకూలంగానే ఉన్నాడండి. అంటే గురువు మీ రాశిలోనే ఉన్నాడు, మీ సప్తమాధిపతి అయినటువంటి గురువు. కావున మిథున రాశిలో జన్మించిన వారికి ఈ మాసంలో ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా గురువు కాపాడుతాడు. అలాగే నేను ఇంతకుముందు 2026 సంవత్సర వార్షిక ఫలితాలలో చెప్పినట్లుగా మిథున రాశి వారికి ఈ మాసంలో అలాగే ఈ సంవత్సరంలో బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే తిన్న వెంటనే నిద్రపోవటం కానీ, శారీరక వ్యాయామం చేయకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఇలాంటి వాటి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఫిజికల్ అపీరెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత మీ భాగ్యస్థానంలో అంగారక యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి శారీరక గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, నడుచుకుంటా వెళ్ళినా, వెహికల్ మీద వెళ్ళినా సరే మీరు జాగ్రత్తగా ఉన్నా మీ పక్కన వారు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీరు బాగుండాలి అంటే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. అంటే కుజుడు రాహు కలవటం మంచిది కాదు. దీనినే అంగారక యోగం అంటారు. అలాగే మిథున రాశిలో జన్మించిన వారు అత్యాశకు పోయే అవకాశాలు ఉంటాయి ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత నుండి. కాబట్టి స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ వేటిపైన ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా 23వ తారీఖు ముందే చూసుకోండి. 23వ తారీఖు తర్వాత రూపాయికి 10 రూపాయలు రావాలనేటువంటి ఆశ అనేది పెరుగుతుంది మిథున రాశి జాతకులలో. కాబట్టి నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కావున భూమి విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ, వేటి విషయంలోనైనా సరే, అంటే ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారో 23వ తారీఖు ముందే పెట్టండి, కానీ 23వ తారీఖు తర్వాత అత్యాశకు పోవద్దు. మీకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే కొనుగోలు చేయండి. అంటే నా ఉద్దేశం పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవద్దు. అలాగే షేర్ మార్కెట్లలో కూడా మీరు భరించలేనటువంటి అమౌంట్ని తీసుకువెళ్ళి ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టవద్దు. 23వ తారీఖు తర్వాత అంగారక యోగం మిమ్మల్ని ప్రేరేపిస్తుందండి. మీలో ఆవేశాన్ని పెంచుతుంది, అత్యాశను పెంచుతుంది. 9వ ఇల్లు అనేది భాగ్యస్థానం కదా, అదృష్ట స్థానం కదా. అదృష్టాన్ని చెక్ చేసుకుందాము అని ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం కానీ, అత్యాశ పోవటం, దానివల్ల నిరుత్సాహపడటం, నష్టపోవటం జరగవచ్చు. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా శని మీ వృత్తి ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా షార్ట్ కట్స్ మాత్రం అస్సలు ఎంచుకోవద్దండి. అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు రావాలి అని మాత్రం కోరుకోవద్దు. మీరు కనుక ఎక్కువగా కష్టపడకుండా షార్ట్ కట్స్ని ఎంచుకున్నట్లయితే, అంటే తక్కువ శ్రమతోనే ఎక్కువ ప్రతిఫలం రావాలి అనేటువంటి ఆశలు కనుక ఉన్నట్లయితే శని మిమ్మల్ని చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేపిస్తాడు. కావున మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ మాసం పర్వాలేదండి. అయితే 23వ తారీఖు తర్వాత మాత్రం నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు సప్తమాధిపతి కదా, మీ రాశిలో ఉన్నాడు. 1వ ఇంట్లో ఉండి 5వ ఇంటిని, 7వ ఇంటిని, 9వ ఇంటిని వీక్షిస్తాడు. కాబట్టి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ మాసంలో ప్రత్యేకించి పరిహారాలు అవసరం లేదండి. అయితే ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత మాత్రం శారీరక గాయాలు అవటం కానీ, లేదా అత్యాశకు పోయి నష్టపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శాంతంగా నిర్ణయాలను తీసుకోవటం, ఏ ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించే ముందైనా గణపతిని ఆరాధన చేయటం మంచిది. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.